హే గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మీకు ఆ థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రిప్ అంటే ట్రిప్ ఏం కాదు, జస్ట్ ఈరోజు ఇప్పుడు పొద్దున పోయి రాత్రి అట్లా వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో నార్మల్గా ప్లాన్ ప్రకారం 6 o'clock ఇటుకే వెళ్ళాలి, కానీ తెలుసు కదా అయింది, ఇప్పుడు అనుకుంది ఇప్పుడు కాదు. సో ఇక నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. సో ఇక అమ్మాయి మన అవుట్ఫిట్ ఏంటంటే జీన్స్ ప్యాంటు, బ్లాక్ టీ షర్టు, దాని జాకెట్ అయితే వేసుకున్నాము. అంత చలి పట్టదు. మనం చలికాలంలో కూడా 5 నెంబర్ ఫ్యాన్ వేసుకునే బ్యాచ్ మనది. ఇప్పుడు మనం లగేజ్ ఏం తీసుకుపోతున్నాం అంటే ఈ ఒక బ్యాగ్ తీసుకుపోతున్నాం అనమాట. అంటే మనకి జర కోతి శాతాలు ఎక్కువ అనమాట. ఇన్ కేస్ జర పచ్చిగా అయినా లేకపోతే మన ఇబ్బంది అయినా కానీ ఒక టవల్, ఒక టీషర్ట్, ఒక జాగర్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో సేఫ్టీకి ఇన్ కేస్. ఇప్పుడైతే బయటకు పోదాం. బయటకు పోయి ఏమవుతుందో ఏం సంగతి చూద్దాం. ఫస్ట్ పూజ చేయాలంట. పూజ చేసిన తర్వాత ఏదేం కథ అనేది మాట్లాడదాం. సో గైస్ 6 అన్నారు, 8 అవుతుంది ఇప్పుడు వచ్చింది వ్యాన్. సో మన వాళ్ళు చాలా లేట్ చేసారు. సో కొబ్బరికాయ ఉంది, గుడి ముంగడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయాం. ఓకే, సో ఇంకా చేవలే దాటినాం ఇప్పుడే. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ సెంటర్ దగ్గర ఆయనం అనమాట. సో ఇక్కడైతే టిఫిన్ తిన్నాం అనమాట. అందరం తిన్నాం, బట్ ఎవరికి నచ్చలేదు. ఒక 1.5 వచ్చి అంతే, 5కి రేటింగ్. సో గైస్ ఫైనల్లీ అయితే ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం వికారాబాద్లో ఉన్నాం. వికారాబాద్లో మనకి ఫస్ట్ ఏడికి వచ్చినామంటే భూకైలాస్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, మన గణేశుని విగ్రహం అయితే ఉందన్నమాట టెంపుల్ దగ్గర. సో ఇది టెంపుల్, అక్కడ ఉంది చూడు, అది టెంపుల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే వాటర్లో నుంచి వెళ్ళాలన్నమాట. వాటర్ ఇక్కడ వరకు ఉంటాయంట. సో అట్లా పోవచ్చు, ప్లస్ మళ్ళీ వెనకాల నుంచి కూడా పోవచ్చు. మేము వెనకాల నుంచి పోదాం అనుకుంటున్నాము, అంటే ఎవరు ప్లాన్ వేసి రాలే కదా. సో అట్లా సో ఇక్కడ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎవరిదబ్బా తెలియదు నాకు. సో అడిగిన వీరభద్రుడు ఉందంట విగ్రహం. లోపల కూతున్నాం మేము. సో గైస్ మనిషికి 100 రూపాయలు టికెట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. మనిషికి పర్ హెడ్ ఒక్కరికి 100 రూపాయలు అనమాట. సో అంటే ఓన్లీ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి లేదన్నమాట టికెట్. తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. దర్శనం చేసుకొని ముందైతే వచ్చేసినాం. ఇక్కడ శివుని విగ్రహం అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ముందు పోయినాక సినిమాటిక్ షాట్స్ తీద్దాం. సో ఇది వాటర్ ఉన్న రూట్ అనమాట. వాటర్ సో మనమైతే పక్కనే ఇటు నుంచి నార్మల్గా వెళ్ళే రూట్ ఉందన్నమాట. ఇట్లా నార్మల్గా వెళ్ళే రూట్ ఇది. సో ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. సో గైస్ యాక్చువల్ ఇప్పుడు శివుని విగ్రహం అని చెప్పిన కదా. సో విగ్రహం కిందనే గుడి అంట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. లోపలికి పోదాం.
సో మనకి ఉంది కదా, సో ఇట్లాంటివి వస్తే ఇది కూడా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు మనం భూకైలాష్ టెంపుల్ దర్శనం చేసుకొని వికారాబాద్ ఉన్న కోటపల్లి రిజర్వాయర్కి అయితే వచ్చినాం అనమాట. ఇంకా పొద్దున టిఫిన్ తిన్నప్పటి నుంచి ఏం తినలేదు, ఇంటి దగ్గర నుంచి కొన్ని తినడానికి అయితే తెచ్చుకుని ఉండే. సో ఇక్కడ కోటపల్లి రిజర్వాయర్ దగ్గరకు వచ్చి తింటున్నాం అనమాట. సో కంటిన్యూ చేద్దాం వ్లాగ్ని. గైస్ ఇప్పుడే కాటిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వచ్చినాం అనమాట. బండికి పార్కింగ్కి 100 రూపీస్ అయితే తీసుకురు. ఇప్పుడు మనం అందరు బ్యాక్గ్రౌండ్లో కనబడుతారు కదా. సో ఇప్పుడు పులిహోర ఇంకా వెరైటీస్ డిషెస్ తీసుకొని వచ్చి ఇప్పుడు అది తింటున్నాము. టైం వచ్చేసి 2 అవుతుంది. పొద్దున 10 o'clock ఏమో తిన్నాం అనుకుంటా టిఫిన్ ఆడ. ఇప్పుడు మళ్ళీ 2 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. సో తిన్నాక రిజర్వాయర్లో కాయాకింగ్ ఇంకా బోటింగ్ అవుతుంది అనమాట, అంటే నార్మల్ ప్యాడిల్ది. సో అది చేస్తాం, చూడాలి. అత్తారు ఏంటి వెరైటీస్? ఆలు మసాలా. వావ్ ఫ్రెండ్స్, కుదురుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆలు ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి పోపు శనగలు. వావ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి టమాటా చట్నీ. నెక్స్ట్ వచ్చేసి పులిహోర. నెక్స్ట్ వచ్చేసి వేడి అన్నం. లైక్ చేయండి. సో గైస్ మీకు ఈ ప్లేట్ జ్యూస్ ఏం గుర్తొస్తుంది చెప్పండి? నాకైతే కుమార్ ఆంటీ గుర్తొస్తుంది. మీది మొత్తం 1000 అయింది గైస్. అంగ పోరి ఎంగరారియా సంగమరియా ఎలాగా అంగ పోరి ఎంగరారియా సంగమరియా. సో గైస్ ఇప్పుడే తినేస్తాం అనమాట. ముంగట మీకు చెరువు కనబడుతుంది కదా. సో కయాకింగ్ ఇంకా పెడల్ బోటింగ్ ఉంది. సో అది చేయడానికి వచ్చినాం. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట కొన్ని. సో గైస్ సింగిల్ సీటర్ కయాక్ ఏమో 30 minutes 200, డబల్ సీటర్ 300, పెడల్ బోటు 400. సో ఎంటర్ కాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో దీని తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత లోపల బోట్స్ ఉన్నాయి. సో అది మొత్తం బోట్స్ అనా అదంతా ఏడా? రైట్, అంటే మధ్యలో అవన్నీ వాడు ఆందాకానే మధ్యలో దాకా అంట ఆడ బోటు ఆడ ఫ్లాగ్ ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా. సో అందాకనే అంట. హలో, ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంతేనా? రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అన్నం దాటాలంట. ఎప్పుడు నువ్వేంటానా లేకపోతే వేరే వాళ్ళు చేంజ్ అవుతారా? అదే, ఇది ఫస్ట్ చెక్ పోస్ట్ అన్నాడు, దాని తర్వాత అక్కడ తీసుకోవాలి. రైట్, ఎప్పుడు నువ్వేంటానా? అంతేనా? ఓకే. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చారు అనుకో చెప్పండి. అనా కింది నుంచి ఏమన్నా ఉన్నారన్నా, లోయంగిల్ నుంచి. ప్లీజ్ అన్నా, బిగ్ ఫ్యాన్ అన్నా. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. సో గైస్ మన ఫోటోగ్రఫీ చూసుకో, మొత్తం మన ఒక వేరే లెవెల్ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ. బెస్ట్ ఫోటోగ్రాఫర్ మనం. నాది అందానికి ఆ పేస్ కార్డుకు మనం. సో గైస్ ఇప్పుడు అక్కడ మొత్తం ఫామ్ నింపేసినాము. ఈ టోకన్ ఇచ్చారు అనమాట. సో ఇప్పుడు టోకన్ తీసుకొని ఆడుకోవాలి. ఆడిపోయినాక మనకి ఈ బోట్ ఇస్తారు, క్యాకింగ్ ఇస్తారు. నేను కౌశిక్ గారు అయితే పోతున్నాం అనమాట. సో 30 నిమిషాలు అయినాక ఇదిలో బాబు ఉన్నాడు బయటకు వచ్చి అని చెప్తారు. ఇప్పుడు మనం ఈ టోకన్ తీసుకొని అక్కడ ఇచ్చి ప్యాకింగ్ తీసుకొని పోదాం. ఏమంటావు కౌశిక్, చేద్దామా? మునుగుదామా దాంట్లో? ఇట్లా ఉంటారు గైస్ బామర్దులు అంటే. భవన్ ముంచాని ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ? అక్కడనా? అరే భాయ్ కిదరే? किधर देना भाई? अरे उधर रेड कलर टी शर्ट है उधर. अरे स्विमिंग వచ్చి దుంకిసి తీసుకో. షూస్ ఇప్పాలంట. ఉంటాయా అండి? ఎత్తుకోతారా షూస్ అన్న? రైట్, నడే షూస్ ఇప్పాలంట. అరే అవురా, సాక్స్ పచ్చి అయితే రాయ్యా. సో గైస్ వెళ్తున్నాం లోపలికి. ఎట్లా సీడా ఫేస్ ఆట? అరే నువ్వు ముంగడ కూర్చోరా. అరే నీకు ఫిజిక్స్ తెలియదురా?
మనం సిఎస్సి స్టూడెంట్స్ ముందే. ఫైనలీ చెరువు మధ్యలోకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా చూడండి మొత్తం ఇట్లా అయిపోతుంది. కౌశిక్ కొట్టు, కౌశిక్ కొట్టు. ఏయ్ అన్నా, ఏయ్ అన్నా, ఏయ్ నువ్వు కొడితే ఏడు కదులుతలేదు కదరా. నాకైతే ఫ్రీగా పెడలు కొట్టేటోడు అయితే దొరికిండు. కౌశిక్ గుడ్ జాబ్. నీకు 10 రూపాయలు పానీపూరి అనిపిస్తా పోనీ. 4 బోట్లు అటాచ్ చేసుకున్నాం అనమాట. సో అందరేమో ఇండివిజువల్ హ్యాకింగ్ చేసుకుంటారు ఆడ. స్నాప్ వేద్దాం. Few minutes later. After petting our full ass and all, we got a song that goes like నా ముడ్డి ఫుల్ పచ్చి మై నేమ్ ఇస్ బిల్లా, బీ ఫర్ బిల్లా, విన్ ముడ్డి మొత్తం పచ్చి దుల్లా. గైస్ వి ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు ప్లాన్ ఏంటంటే వికారాబాద్ హిల్కి కొండకు పోదాం అనుకున్నాం, కానీ గుడికి పోయి ఈడికి పోయే లోపలనే టైం ఎంత అవుతుందిరా? 5 అవుతుందా? సో 5 అవుతుంది. సో అందుకే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతారు. దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో గైస్ నువ్వు ఇట్లా ఇట్లా వీడియోస్ తీస్తావు కదా, అందరు చూస్తే నీకు సిగ్గా, లేకపోతే వ్లాగ్స్ తీయడానికి ఇట్లా ధైర్యం ఎట్లా వస్తుంది అట్లా అనుకుంటారు కదా. ఇప్పటిదాకా నుంచి నేను వీడియోస్ తీస్తున్నా, అప్పటి నుంచి ఎంకాలే చూస్తారు, ఇప్పుడు అక్కడ నుంచి కూడా వస్తారు. సో నీకు ఇట్లా ధైర్యం ఎట్లా వస్తుందని చెప్తా అంటే మంచిగా వెదర్, వర్షం పడుతుంది. ఇగో మట్కా చాయ్ తీసుకుంటున్నాం. ఇద్దరు రక్తో లేదు. ఓకే ఠీకే బాయ్. ఇగో వర్షం పడుతుంది, ఇక్కడ బండి ఆగింది, ఇక మట్కా చాయ్ నైస్ కాంబినేషన్ అనమాట. సో గైస్ ఇప్పుడు ఏమని చెప్పాలి మీకు, ఏం చెప్పాలో తెలియదు కానీ ఇగో హోటల్ పేరు చెప్పేస్తా. శ్రీ బాలాజీ ఓం ప్రకాష్ స్వీట్ హౌస్ అని ఉంది. సో అక్కడ మట్కా చాయ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా వికారాబాద్ సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగుంది చాయ్, మట్కా చాయ్. 20 రూపీస్ ఒక్క చాయ్, 20 రూపీస్. సో గైస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 నుంచి ఇప్పుడు సాయంత్రం 5, ఇప్పుడు 5:30 అవుతుంది అనమాట. సో క్లోజ్ అయిపోయింది. వెనకాల పోలీస్ అంకుల్ ఉండు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోమని చెప్తున్నాను. సో పోతలేము, ఏదో ఇంకా వచ్చినాం నామకే వస్తే. అసలు పొద్దున 6 o'clock అనుకున్నాం కదా, 6కి వచ్చేది, 8కి బయలుదేరినాము. 8కి రాకపోయినా ఉంటే ఇంకా ట్రెక్కింగ్ కూడా చేస్తుండే. బండి పోతుంది, నన్ను వదిలేసిరు. వస్తా అంకుల్, ఇంకా మమ్మీ వాళ్ళతో ట్రిప్కి వస్తే ఇదే ప్రాబ్లం గైస్. స్పాట్లో గుడి దగ్గర ఆపుతురు. బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా. ఇప్పుడైతే మనము శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నాం అనమాట, వికారాబాద్ దగ్గర. ఇక్కడ ఒక గుండం ఉంది. సో ఈ గుండం స్పెషాలిటీ ఏంటంటే 365 days ఆ నంది ఉంది కదా, నంది మౌత్లో నుంచి 365 days వాటర్ వస్తాయి అనమాట, ఫ్రెష్ వాటరు. 365 days ఉంటాయి ఈ గుండంలో, అక్కడ నుంచి వస్తూ ఉంటాయి 365 days. సో చాలామందికి తెలియకపోవచ్చు, సో అందుకని చూపించాను అనమాట. అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. ఈ వ్లాగులు తీసుడు ఏందో జర కూసేటోనికి ఏం తెలుస్తుంది బాయ్, చేసేటోని బాధ అన్నట్టు. మీకేం తెలుస్తుంది బాయ్ వ్లాగర్ కష్టాలు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నొక్క నుండిగా తీసుకొని వస్తున్నా, అందరేమో ఎక్కేసారు వ్యాను. దీనికోసం అన్న ఒక లైక్ చేయండి గైస్, నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వికారాబాద్లో ఫేమస్ టెంపుల్ అనమాట, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళతో ట్రిప్ అని చెప్పి తీర్థయాత్రలు తీసుకొచ్చాము. మరి ఏం కాదు, జై శ్రీరామ్. గంటలే ఫ్రెండ్స్ కొడదామంటే. సో టెంపుల్ చూసుకోండి, మంచిగా ఉందిరా టెంపుల్. అక్కడ గోల్డెన్ టెంపుల్ అంటే కిందికి ఉన్నట్టునేరా, గుడి కిందికి ఉంది. గోపురాలేమో ఇట్లున్నాయి కదా, కిందికి కావాలి. ఫోటోస్ అండ్ వీడియోస్ నాట్ రోడ్ అంట, బయటకు కనుక చూస్తున్నాం. బాయ్. ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాం అనమాట. మొత్తం రియల్ ఏమంటారు రాయి, రియల్ బండ, మొత్తం కొండ. సో కింద చెక్కి ఇట్లా ఫ్లాట్గా చెక్కి లోపల దేవుని దగ్గర అయితే మంచిగా చేసినాను అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ఇప్పుడు గోపురం లెవెల్కి సగంకి మనం ఇప్పుడు నడుచుకుంటూ పోతాం. అట్లా
మొత్తం రియల్ కొండ ఇదంతా రాయి, కొండ కాదు రాయి. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. సో ఇప్పుడే ఇంటికి వచ్చినాము, ఫ్రెష్ అప్ కూడా కావాలి, ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలి. సో గైస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటే నేను మీ కార్తీక్ ఘట్టం సైనింగ్ ఆఫ్. బాయ్.